నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. పార్టీ సిద్ధాంతాలను పవిత్ర గ్రంథాలుగా భావించే శ్రామికుడతడు. దశాబ్దాలుగా ఎత్తిన జెండానే మోస్తూ ముందుకు సాగుతున్న నల్లకోటి సైనికుడు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల తరపున నిత్యం పోరాటం చేసే సూర్యుడు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల కల సాకారం చేయడం కోసం దేశ పార్లమెంట్లోనే పెప్పర్ స్ప్రే దాడికి గురైన బాధితుడు. స్వరాష్ట్ర కళ సాకారంలో తన వంతు బాధ్యతలు నిర్వర్తించి సగర్వంగా తలెత్తుకున్న పోరాట యోధుడు. అతని మన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. స్టూడెంట్ లీడర్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా మంత్రి వరకు సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఇవాళ తెలుసుకుందాం. పొన్నం ప్రభాకర్ గౌడ్ 1967 మే 8న సత్తయ్య మల్లమ్మ దంపతులకు కరీంనగర్లో జన్మించారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో BA పూర్తి చేసిన ఆయన తర్వాత LLBలో జాయిన్ అయ్యారు. తన కళాశాల రోజుల నుంచే విద్యార్థి నాయకుడిగా రాణించారు. 1987-88 సమయంలో SRR ప్రభుత్వ డిగ్రీ PG కళాశాల యూనియన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1987 నుంచి 1989 వరకు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా 1987 నుంచి 1988 వరకు కరీంనగర్ జిల్లా కళాశాలలకు కన్వీనర్గాను పనిచేశారు. అలాగే 1989 నుంచి 1991 వరకు NSUI రాష్ట్ర కార్యదర్శిగా, 1992 నుంచి 1998 వరకు NSUI జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. తర్వాత 1999 నుంచి 2002 వరకు NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్లీ ఎంపికయ్యారు. ఇదే సమయంలో ప్రభాకర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. 2000 ఏప్రిల్ 21న లైఫ్ పార్ట్నర్ మంజులను వివాహం చేసుకున్నారు. ప్రభాకర్ మంజుల దంపతులకు 2 కుమారులున్నారు. పెళ్లి తర్వాత ప్రభాకర్ మరో ప్రమోషన్ కొట్టేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆ పదవిలో 2002 నుంచి 2003 వరకు కొనసాగారు. ఇదే సమయంలో అంటే 2002 నుంచి 2004 వరకు కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ కోఆర్డినేటర్గా సేవలందించారు. తర్వాత DCMS అధ్యక్షుడిగా, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్గా పనిచేశారు. NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నం ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతో కరీంనగర్లో పోటీ చేయాలని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో సమీకరణలు మారిన నేపథ్యంలో టికెట్ దక్కలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా ఒంటరి పోరాటం చేసిన పొన్నం ఏకంగా 25,000 పైచిలకు ఓట్లు సాధించి కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడ్డారు. అప్పటికే AICC ముఖ్య నేతల గుర్తింపు పొందిన పొన్నం ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయన సాధించుకున్న ఓట్ల గురించి పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 2009లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున నేరుగా బరిలో దిగారు. 15వ లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. 15వ లోక్సభకు ఎన్నికైన ఎంపీలలో అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. రైల్వే, విద్యుత్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం కోసం ఎంపీగా తన వంతు బాధ్యతలు నిర్వర్తించడంలో సఫలమయ్యారు. విభజన బిల్లులో లోక్సభలో ఆమోదం పొందడంలో పొన్నం ముఖ్య భూమిక పోషించారు. అధిష్టానం పెద్దలను మెప్పించి ఒప్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన బిల్లుపై ప్రధాన చర్చ జరుగుతున్న క్రమంలో ఏపీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి గురయ్యారు. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా స్వరాష్ట్ర కళ సాకారంలో తన వంతు బాధ్యతలు నిర్వర్తించారు పొన్నం. రాష్ట్ర విభజన బిల్లు పాస్ కాగానే AICC అధినేత్రి సోనియా గాంధీకి పాదాభివందనం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లిగా అభివర్ణించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి మరోసారి చట్టసభలకు ఎన్నిక కావాలని ప్రయత్నించినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి BRS అభ్యర్థి B వినోద్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2018లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి TRS అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేశారు. ఈసారి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. వరుస ఓటములతో వ్యూహం మార్చిన పొన్నం ప్రభాకర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. BRS అభ్యర్థి ఒడితెల సతీష్ కుమార్ పై 19,344 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లోకి ప్రవేశించిన ఆయన 7 డిసెంబర్ 2024న హైదరాబాద్లోని LB స్టేడియంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రవాణా మరియు BC సంక్షేమ శాఖ మంత్రిగా 18 డిసెంబర్ బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనలో మంత్రిగా తనదైన ముద్ర వేస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నారు. ఇదే వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ జర్నీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.